Jai Sri Krishna, Radhe Radhe, Andarki good evening, and I hope today we are discussing about a new video and myself Tradex Ajit, and ఇది నా సొంత అనలైజేషన్ అయితే నేనైతే మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. ట్రై టు మీకు ఇది నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్ స్టార్ట్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, ముందుగా అయితే మనకి మార్కెట్ రేపు మనకి మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, ఏంటి ఏం జరుగుతుంది అని మార్కెట్ వచ్చి చేసుకుందాం. అండ్ మనకి ఏంటంటే ఇంకొకటి, రేపు మనకి మార్కెట్ మ్యాక్సిమం ఈ వీక్లో మార్కెట్ చూసుకుంటే చెప్పాను కదా, లాస్ట్ వీక్లో మనం మార్కెట్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి సైడ్ వేస్ అండ్ డౌన్వర్డ్సే ఉంది. దేనికి చెప్పాను, మనకి ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ మనకి ఏదైతుందో అది టారిఫ్స్ అయితే వేసాడని చెప్పి. అండ్ ఇండియా టారిఫ్స్ అయితే నాకు ఎందుకో రావట్లేదు, బట్ అదర్ కంట్రీస్ మీద అయితే టారిఫ్స్ అయితే పడ్డాయి. బట్ అదర్ కంట్రీస్ మీద పడ్డా కూడా అక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయ్యే వాటి మీద కూడా ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి దానివల్ల కూడా మనకి మార్కెట్ మేబీ రేపు మార్కెట్ నాకు తెలిసి ఐదర్ బుల్లిష్ సైడ్ వచ్చిన ఆయిల్స్ గ్యాప్ అప్ వచ్చి మనకు 25,250 క్రాస్ అయిన తర్వాత మనకు ఒక 50 పాయింట్స్ వరకు మనకు 25,350 ఆ 25,300 వరకు మనకు మంచిగా బుల్లిష్ సైడ్ ఉండి, దాని తర్వాత మనకి 25,350 నుంచి 25,400 వరకు మనకి అది నో ట్రేడ్ జోన్. అండ్ అక్కడ నుంచి మనకి 25,400 ఆ 25,500 అది 25,500 నుంచి మనకి అక్కడ నుంచి మనం ఇంకా బుల్లిష్ మోడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత దూరం వెళ్తే మార్కెట్ ఒకవేళ మ్యాక్సిమం రేపు మనకు తెలిసి 25,000 ఈజ్ మనకి బేస్ వాళ్ళది. అండ్ అది క్రాస్ అయిందంటే మనకు ప్రాస్పెక్ట్గా 25,800 24,800 24,900 వరకు మనం మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం రేపు అయితే మనకి ఇది ఒక మంచి రిజిస్ట్రేషన్ జోన్. ఇది ఈ ఏరియా దాటాలి. ఈ ఏరియా క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా నో ట్రేడ్ జోను, ఎందుకంటే ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా నో ట్రేడ్ జోను. అండ్ మనకి ఇక్కడ 25,400 నుంచి 24,450 నుంచి 25,450 నుంచి 25,350 వరకు ఎలా అవుతుంది. ఇక్కడ కూడా అంతే 25,150 నుంచి మనకి 25,000 వరకు ఇదంతా మనకి మొత్తం నో ట్రేడ్ జోన్. బట్ కాకపోతే ఏంటంటే ఇది గ్యాప్ అప్, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వాళ్ళ రేపు కనుక మనకి క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతాయి అండ్ మ్యాక్సిమం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకు 24,920 అండ్ 24,950 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి మనకి మళ్ళీ ఒక సపోర్ట్ లెవెల్, అక్కడ నుంచి మనకు ఒక మంచి ఫాల్ డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇక్కడ కనుక మనకి ఎక్కడైనా ఈ 25,000 దాటిందంటే అప్ టు 25,950 వరకు ఖచ్చితంగా మార్కెట్ వెళ్తుంది. అది కూడా 25,500 దాటిన తర్వాత ఒక మంచి 15 మినిట్స్ 30 మినిట్స్ కాదు 15 మినిట్స్ క్యాండిల్ ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి, అది బేరిష్ మోడ్లో. అండ్ ఇది బుల్లిష్ సైడ్ చూసినట్టయితే 25,250 ఆర్ 25,200 క్రాస్ అయిన తర్వాత మనకి మ్యాక్సిమం 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 30 మినిట్స్ కూడా కాదు, ఎందుకంటే ఇవి సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ జోన్స్ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి నేను అందుకని సజెషన్ ఇచ్చాను. మ్యాక్సిమం 20 to 30 పాయింట్స్ అయితే మనం ఈజీగా కవర్ చేయొచ్చు. అండ్ ఓవర్ ట్రేడ్స్ చేయకండి అండ్ డిసిప్లిన్గా ఉండండి అండ్ కొంచెం ఫోకస్గా ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్గా మార్కెట్ ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయ్యారో అండ్ రేపు మార్కెట్ అండ్ చాలామంది 90% ఏమనుకున్నారు టారిఫ్స్ ఉన్నాయి, అందులో చాలామందికి తెలియదు. బట్ తెలిసిన వాళ్ళు ఏమనుకున్నారు టారిఫ్స్ ఉన్నాయి, దానివల్ల మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది అనుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక మంచి బేరిష్ క్యాండిల్కే థీమ్కే వచ్చింది. మార్కెట్ ఖచ్చితంగా కిందికి రావాలి, బట్ ఏం చేస్తుంది అంటే నా అనలైజేషన్ ప్రకారం అయితే మార్కెట్ ఇంకా కిందికి రావాలి. ఎందుకంటే ఎక్సెప్ట్ ఇండియా లాట్ ఆఫ్ మ్యాక్సిమం ఒక కంట్రీస్ మీద అయితే వేసాడు డొనాల్డ్ ట్రంప్, నేను చూసాను ట్విట్టర్లో కూడా వచ్చింది అది. అండ్ చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ నా అనలైజేషన్ ప్రకారం అయితే మార్కెట్ అయితే మ్యాక్సిమం కిందికి రావాలి. ఆర్ ఎల్స్ మార్కెట్ కిందికి రాలేదంటే ఇలా రీట్రేస్ అవుతుంది. ఎక్కడ మనకి 25,550 వరకు అన్న రావాలి, లేకపోతే 25,150 నుంచి ఇక్కడ నుంచి ఇటే స్ట్రేట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవాలి. ఆర్ ఎల్స్ ఈ 25,550 నుంచి మనకి ఎన్నోసార్లు మార్కెట్ అయితే కూడా రీట్రేస్ అయిన అవకాశం అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఆర్ ఎల్స్ ఈ 25,500 నుంచి కూడా మన మార్కెట్ ఇక్కడ మ్యాక్సిమం గుర్తుపెట్టుకుని ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఖచ్చితంగా అది కూడా బుల్లిష్ మోడ్ రావాలి గుర్తుపెట్టుకోండి. ఆర్ ఎల్స్ మార్కెట్ పైకంటే కనుక ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఖచ్చితంగా మనకు ఒక బుల్లిష్ మోడ్ రావాలి. అండ్ బేరిష్ మోడ్ అయితే మనకి అక్కడ నుంచి ఖచ్చితంగా 25,950 ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా చాలా బెటర్, అక్కడ నుంచి మనకి ఇంకా బేరిష్ మోడ్ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్ ఈజ్ సో ఫెంటాస్టిక్, కానీ గుర్తుపెట్టుకోండి డిసిప్లిన్గా ఉండాలి, ఫోకస్తో ఉండాలి. 90% మ్యాక్సిమం ఇది గ్రీడ్లో ఉన్నా కానీ మార్కెట్ అండర్స్టాండ్ లేకున్నా మీ సెటప్స్ రాకున్నా మ్యాక్సిమం అవాయిడ్ అయితే ఉండండి. నేను మనకి నెక్స్ట్ సండే కల్లా ఒక వీడియో చేస్తాను. యాక్చువల్గా ఈ వీక్ చేయాలి బట్ చేయలేదు.
సమ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల అయితే చేయలేదు. నెక్స్ట్ టైం కల్లా మీకైతే ఒక మంచి అంటే మార్కెట్లో ఎటువంటి అంటే ఈఎంఐ కానీ ఆర్ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కానీ అండ్ ఫిబొనాచి ఇది ఎలా పెట్టుకోవాలి అండ్ మార్కెట్ ఎంతైతే గ్యాప్ అప్ వస్తుంది, ఎంత గ్యాప్ డౌన్ వస్తుంది, దాని గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమన్నా లైక్ మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు ఇంకా సజెషన్ ఇవ్వచ్చు. అండ్ ఇదైతే నా సొంత అనలైజేషన్ అయితే చెప్తున్నాను. అండ్ ట్రై టు మేక్ గుర్తుపెట్టుకోండి 25,200, దాని తర్వాత మ్యాక్సిమం 15 minutes క్యాండిల్, అది కూడా బుల్లిష్ మోడ్ రావాలి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే 25,000 అనేది మనకు బేస్ వాల్, అక్కడ నుంచి మనకు ఒక మంచి 15 minutes క్యాండిల్ రావాలి, అది కూడా మార్కెట్లో సస్టైన్ అయిన తర్వాతనే. అండ్ మ్యాక్సిమం మనం ఎంత లేదన్నా మ్యాక్సిమం కొంచెం ఫోకస్తో అయితే ఉండండి. గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి మనకి మ్యాక్సిమం మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు చేంజ్ అయ్యేది కూడా తెలియదు. అండ్ మ్యాక్సిమం కొంచెం ఫోకస్గా ఉండడానికి ట్రై చేయండి. మార్కెట్ ఏం జరిగేది కూడా అనుక్షణం చెప్పలేము. అండ్ అప్పుడు నా అనలైజేషన్ కూడా తప్పు అవుతుంది, ఎందుకంటే నాది కరెక్ట్ అవ్వాలనే రూల్ లేదు. ఓకే, అండ్ ట్రై టు మేక్ 25,000 అనేది మనకి ఖచ్చితంగా ఒక బేస్ వాల్ లాంటిది. ఓకే, అండ్ లుక్ ఎట్ టాటా బాబాయ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే. ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో ఒకసారి లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అండ్ లుక్ ఎట్ జై శ్రీకృష్ణ, రాధే రాధే.